ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెస్ట్ టైట్ గా అవ్వాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఎక్సర్సైజ్ బ్యాండ్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ బ్యాండ్స్ అంటారు. రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి. అలాంటి బ్యాండ్స్ తీసుకుని వాటి సహాయంతో ఈ భాగంలో కండరాల్ని బలోపేతం చేస్తే ఆ కొవ్వు భాగాన్ని కూడా పైకి లాగి పట్టడం వల్ల మగవారికి జారిన చెస్ట్ కానీ, ఆడవారికి కూడా కొంతమంది లావైన మగవాళ్ళకి కూడా ఎక్కువ వచ్చేస్తుంది. అది టైట్ అవటానికి, వీళ్ళకి మంచి షేప్ వచ్చి లూజ్నెస్ తగ్గటానికి అలాంటి స్పెషల్ వ్యాయామాలు కూడా చూడండి. స్త్రీలకి రొమ్ము భాగం కాస్త లూజ్ అయి సాగినప్పుడు దాన్ని టైట్ గా చేయడానికి ఉపయోగపడే కుర్చీలో కూర్చుని చేయగలిగే వ్యాయామాలు అప్పుడు చూడబోతున్నాం. నడుము స్ట్రైట్ గా పెట్టి కూర్చున్న తర్వాత రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని వీపు వెనక నుంచి ఆ బ్యాండ్ని వేసి చేతులతో పట్టుకుని చేతులను ఆ విధంగా చేతులు కట్టుకోవటం ఎట్లా చేస్తాం మనం, ఒక చేయి మీద చేయి వేసి చేతులు కట్టుకుంటాం, ఆ రకంగా ఆ బ్యాండ్ చేతితో పట్టుకుని అట్లా చేయటం ద్వారా బ్యాండ్ బాగా సాగితే తప్ప చేతులు కట్టుకున్నట్లు ఒకదాని మీద ఒకటి దగ్గరకు అట్లా రాదు. మళ్ళీ వెనక్కి వెడల్పుగా తీసుకెళ్తాం, మళ్ళా దగ్గరికి, మళ్ళా వెనక్కి, మళ్ళా దగ్గరికి. ఇట్లా రొమ్ము భాగం దగ్గర ఉండే మజిల్స్ బాగా బలపడి ఆ రొమ్ము భాగం దగ్గర ఉండే కొవ్వుని కిందకి జారనివ్వకుండా కండరం ఎంత గట్టిగా పట్టుకుంటే రొమ్ము భాగం అంతా టైట్గా ఉంటుంది. ఈ విధంగా రెసిస్టెన్స్ బ్యాండ్తో చేసే వ్యాయామాలు చక్కగా సపోర్ట్ చేస్తాయి. ఇక రెండో వ్యాయామంగా రెండు పాదాల కింద రెసిస్టెన్స్ బ్యాండ్ని పెట్టేసి చేతులతో ఆ బ్యాండ్ మరో చివరి భాగాన్ని పట్టుకుని చూడండి, కింద నుంచి పైకి చేతుల్ని తీసుకువెళ్తాం. చేతులు స్ట్రైట్గా చాపేస్తాం, చేతులు రెండింటిని మోక చేతుల దగ్గర ఇట్లా ఫోల్డ్ చేయాలి. చేతుల్ని ఫోల్డ్ చేయడానికి మనం బాగా కష్టపడి అట్లా బ్యాండ్ని లాగితే తప్ప చేతులు ఫోల్డ్ కావు. ఇట్లా చేతుల్ని బలవంతంగా గట్టిగా సాగుతూ ముడవటం వల్ల రొమ్ము భాగం దగ్గర బాగా గట్టి పడుతుంది అన్నమాట. ఆ భాగంలో కండ మంచిగా షేప్లో రొమ్ముని లూజ్ అవ్వకుండా జారనివ్వకుండా టైట్గా పట్టి ఉంచడానికి కండ బలోపేతం అవుతుంది. ఇట్లా ఒక 8-10 రౌండ్స్ ముందు చేసి క్రమేపీ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇక మూడో వ్యాయామంగా కుర్చీలో కూర్చుని తొడల దిగువ భాగంలో రెసిస్టెన్స్ బ్యాండ్ని వేసుకుని చేతులతో బ్యాండ్ని పట్టుకుని రెండు చేతులు పైకి లేపుతాం, వెనక్కి బాగా చేతుల్ని తీసుకెళ్తాం. చేతులు బాగా స్ట్రైట్ అయ్యే కొద్దీ బాగా సాగతీయాల్సి ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ మనకు కష్టంగా ఉంటుంది. అట్లా కుర్చీలోంచి వెనక్కి విరుచుకుంటూ బ్యాండ్ని మనం సాగదీసేటట్టు చేస్తాం అన్నమాట. ఇది బాగా చూడండి, రొమ్ము భాగం దగ్గర కండరాలు బాగా బలపడటానికి, ఆ భాగంలో మంచి షేప్లో ఉండటానికి ఈ రెసిస్టెంట్ బ్యాండ్తో చేసే వ్యాయామాల్లో ఇది ఈ మూడిట్లో కూడా ఎక్కువ లాభాన్ని కలిగించే విధంగా ఉపయోగపడుతుంది. స్త్రీలు బిడ్డలకి పాలిచ్చేటప్పుడు ఆ తర్వాత సమయాల్లో ఇలాంటివి చేయగలిగితే కాస్త ఆ భాగం కాస్త లూజ్ అయిందంతా కూడా మళ్ళీ టైట్ అయ్యి కోరుకున్న విధంగా ఆ భాగాలు ఉండటానికి ఈ వ్యాయామాలు చక్కగా సహాయపడతాయి. మరి ఇట్లాంటి 3-4 వ్యాయామాలు చేయగలిగితే చాలా చాలా స్త్రీలకు లాభం జరుగుతుంది. డాక్టర్ గారు, ఈరోజు కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం మనకు రావాలంటే మంచి ఆహార నియమాలు ఎందుకు పాటించాలి, మరి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలన్నా కూడా ఈ వైద్య విధానం ఎలా ఉపయోగపడుతుందో గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.